జీవితంలో దేవుని చిత్తాలు కొన్ని ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇప్పుడు మనం వరుసగా చెప్పుకుంటున్నాం. మారు మనసు అందరూ పొందాల్సిందే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసము అందరూ పొందాల్సిందే, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అందరూ ప్రార్థించాల్సిందే. 4వది సువార్త ప్రకటన. చదువు ఉన్నా లేకపోయినా, నీకు చదువు లేదనుకో, చదువు లేని వాళ్ళకే చెప్పు. చదువుకున్నోడు చెబితే వాడు ఎగతాళి చేస్తాడంటే చదువు లేనివాడికి చెప్పు. నేను హైపైగా ఉంటానంటే సరే, నువ్వు సామాన్యుల దగ్గరికి పోలేకపోతే నీ హైపై రకాలే ఉంటారు, వాళ్ళకి చెప్పు. నేను జాబ్ చేస్తున్నాను అంటే నువ్వు జాబ్ చేసే దగ్గర కొలీగ్స్కి చెప్పు. మనసుంటే మార్గాలు ఉంటాయి సోదరా. హృదయంలో భారం ఉంటే ఎక్కడైనా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు వాడబట్టానికి. మనం ఏదో అయ్యి వంకలు చెప్పి షో చేస్తాం, కానీ గుండెల్లో భారం ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మీ మైండ్లో పెట్టుకోండి, పెన్ ఉంటే రాసుకోండి పెద్ద లెటర్స్తో. యేసుక్రీస్తు సువార్త ప్రకటన అనేది ఎంతోమంది త్యాగంతో, ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ జీవితాలు వాళ్ళ సమస్తము త్యాగం చేస్తే నా దగ్గరకు వచ్చింది. ఇంతమంది కష్టపడి నాకు అందించిన యేసయ్యను నేను ఈరోజు పొందుకున్నాను, అనుభవిస్తున్నాను, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాను. మరి ఇతరుల కష్టాన్ని నేను అనుభవించినప్పుడు మరి నేను ఇతరుల కొరకు కష్టపడవద్దా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఎప్పుడు నీ కళ్ళ ముందు కనపడేటట్టు చూసుకో. అప్పుడు ఏదన్నా ఒక కొలిక్కి వస్తావు. ఈ మాట పెద్ద లెటర్స్ రాసుకొని నీ కళ్ళ ముందు ఎప్పుడు కనపడేటట్టు పెట్టుకో. అప్పుడు దేవుని కోసం ఎంతో కొంత నువ్వు కూడా కష్టపడగలుగుతావు ఇతరులకు సువార్తను అందించే విషయంలో. ఇది దేవుని చిత్తం. 5వది, కడగబడిన పంది మలరా బుర్రలోకి పొల్లినట్లు కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరగకూడదు. ఒకప్పుడు పాపులమై ఉన్న ఆయన రక్తంతో పరిశుద్ధపరిచాడు కాబట్టి ఇక మళ్ళా చెడుగులోకి వెళ్ళకూడదు. దేవుని కన్ను కప్పుతున్నాను, మనుషుల్ని మోసం చేస్తున్నాను, మనుషుల్ని మాయ చేస్తున్నాను అనుకునేవాడు దేవుణ్ణి మనుషుల్ని కాదు తన్ను తానే మోసగించుకుంటున్నాడు. ఎవరినో నష్టపోచడం కాదు, తానే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, జారత్వమునకు దూరముగా ప్రతివాడు తన ఘటమును కాపాడుకొనుట ఎరిగి ఉండాలి. ఇది మీ విషయంలో దేవుని చిత్తం. అదే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. జస్ట్ ఇటు పక్క పేజీ చూడు, ఇటు పక్క అర్థమైపోయింది ఏముంది. 4-5 వచనాలు చదువు. 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. అది ఫస్ట్ దేవుని చిత్తం నెరవేర్చేవాడి కొనుగోరే ప్రయోజనాలు ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో వెతుక్కుంటున్నాం. సార్వత్రికంగా అంటే అందరూ ఫాలో అవ్వాల్సినవి. తర్వాత వ్యక్తిగత చిత్తం కూడా ఒకటి ఉంటుంది. వ్యక్తిగతంగా నా విషయంలో దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి నేను నెరవేర్చాల్సి ఉంది. అట్లా మీకు వ్యక్తిగతంగా మీకు కొన్ని పర్సనల్ ఇస్తాడు, నువ్వు ఇట్లా చేయి, ఈ విషయం ఇట్లా చేయాలి, అది వేరు. ఇప్పుడు సార్వత్రికంగా అంటే అందరూ ఖచ్చితంగా చేయాల్సినవి చెప్తున్నాను నేను, అందరూ చేయాల్సినవి. 5వది ఏమిటి? ప్రతివాడు తన ఘటమును దేనికి దూరంగా? జారత్వమునకు వ్యభిచారమునకు దూరముగా తన శరీరమును, ఘటము అంటే కుండ అని అర్థం వస్తుంది. శరీరాన్ని కుండతో పోల్చాడు. మిడిసిపడవాకురా కుండ పగిలిపోద్దని, మనకి సింపుల్గా చెప్పటానికి. దేవునికి స్తోత్రం. యవన పొంగు, కామ వికారం, అన్యజనుల వలె కామాభిలాషయందు గాక పరిశుద్ధత యందు, నీతి యందు ప్రతివాడు తన ఘటమును కాపాడుకొనుట ఎట్లో అది ఎరిగుండుట దేవుని చిత్తం. అంటే ఏం చెబుతున్నాడు? ఇంతకు ముందు అంటే మీరు అన్యజనుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఎట్లా పడితే అట్లా నడిచారు బాబు. ఇప్పుడు ఆయన రక్తం చేత విమోచించి విశ్వాసమును బట్టి మిమ్మల్ని దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. కనీసం ఆ పేరును బట్టైనా ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడాల్సి ఉంది. ముఖ్యంగా ఏ పేరును బట్టి? దేవుని కొడుకువి, దేవుని కూతురువి కనుక ఆ లక్షణం కనపడాలి, ఆ జాతి లక్షణం కనపరచాలి.
ఆ విషయాన్ని బట్టైనా మనం జాగ్రత్త పడాలి. ఎట్లా పడితే అట్లా అన్ని జనుల్లాగా విచ్చలవిడి లైంగిక జీవితాలు జీవించకూడదు స్పష్టంగా చెప్పాడు. అంతకుముందులాగా నేను ఎట్ట పడితే అట్టు ఉంటాను, ఏం పర్వాలేదంటే తన్నులు పడతాయి. ఊరుకోడు. ఎట్లా పడితే అట్లా ఉంటానంటే ఎట్లా ఊరుకుంటాడు? పందిని తెచ్చి గొర్రెలాగా చేశాడు. మళ్ళీ పోయి నేను బురదలోనే పడతానంటే ఇక పంది కన్ఫామ్ చేసుకొని వదిలేస్తాడు సావని. అర్థమైందా? కడిగి పరిశుద్ధపరిచాడు కాబట్టి ఇక గొర్రె పిల్లలాగా బతకమన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? దేవుడు కృపగలవాడు, ప్రేమ గలవాడు, దయగలిగేవాడు కాబట్టి నేను ఎట్ట పడితే అట్ట ఊరేగుతానని అనుకోవాకు. నువ్వు ఎట్లా పడితే అట్లా ఊరేగటానికి, నేను ఎట్ట పడితే అట్ట పొర్లాడటానికి కాదు. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది. అయ్యా నీకోసం నేను ప్రాణత్యాగం చేసేలేమ్మా, ఎట్ట పడితే అట్ట ఊరేగు నాన్న, ఏం పర్వాలా, నా కృప ఉందిలేమ్మా, నేను కృప చూపుతా, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అని అనే ప్రాణం పెట్టాడు శిలువలో. యేసయ్య శిలువ మనకు పాపం చేయటానికి సర్టిఫికేట్ ఇచ్చిందా? ఎంత పాపం! నా ప్రేమను చూసైనా ఇక మారు మనసు పొందండి. నేనేదో చెయ్యొద్దన్నానని బలవంతం చేత మానటం కాదు, నా ప్రేమను బట్టి మార్పు నొందండి. పిల్లకాయల్లాగా అదొద్దన్నాడు ఇదొద్దన్నాడు అని ఫీల్ అవటం కాదు, పెద్దోళ్లలాగా కొంచెం మీ అంతటా మీరుగా స్వచ్ఛందంగా వాటిని విసర్జించండి. ఒక ఎదిగిన బిడ్డగా, విమోచన పొందిన బిడ్డగా అన్నీ చేయడానికి నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నీ ప్రయోజనకరం కావు, అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. స్తోత్రం. అయ్యా చిన్నప్పుడు గోళీలు ఆడామా లేదా? చిన్నప్పుడు గోళీలు ఆడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఆడపిల్లలు కూడా చేతులు ఎత్తున్నారు, వీళ్ళు కూడా ఆడారు. నాయన స్తోత్రం, హల్లెలూయా. మీరు దించారేంది? రైట్, అంటే దాదాపు చేతులన్నీ లేచినాయి. ఓకే, చిన్నప్పుడు మన ఆస్తులు ఏంది? తన్నులు తిన్నాము, తన్నాము, రోడ్డు మీద పడి దొర్లాడాము, దుమ్ము పోసుకున్నాం. పొద్దున సాయంత్రం అదే డ్యూటీ. సెలవు వచ్చినప్పుడు రోజంతా అదే డ్యూటీ. ఆట ఆడటం, అవి తెచ్చుకోవటం, ఆ డబ్బాలోనో సీసాలోనో పోసుకొని దాచిపెట్టుకోవటం, తడవకోసారి చూసుకోవటం, ఎవడన్నా కనపడితే చూసావా అంటాం. అదే మన ప్రపంచం. అయ్యా ఇప్పుడు ఎవరన్నా ఆడతారా మరి? ఎవరన్నా కొడతానని బెదిరించారా? గోళీలు ఆడరాదు అని ఎవరన్నా నీకు ఆజ్ఞ జారీ చేశారా? ఇప్పుడు నువ్వు ఆడితే ఎవరన్నా అడ్డుపడతారా? పెద్దగా చెప్పండి, నీకు దండం చేసుకుంటా చెప్పండి, వందనాలు బాబా, వందనాలమ్మా. ఇప్పుడు నువ్వు ఆడితే ఎవరైనా నిన్ను కొడతారా, తిడతారా, ఏమన్నా అంటారా? నీ ఇష్టం, ఎవరు అడ్డుపడతారు? కానీ ఆడతావా? చిన్నప్పుడు వాటి కోసం తన్నులు తిన్నావుగా. ఒక్కో చోట ఎవడన్నా తొండి ఆడాడంటే గోళీలాటలో బండబూతులు, అందులోనే అన్యాయం, తగలకపోయినా తగిలిందని చెప్పి వాడు లాక్కోవటం, వాడు ఈడు జుట్లు పట్టుకోవటం, గొడ్లు దించుకోవటం, దాన్ని కవర్ చేసుకోవడానికి దొంగచాటుగా ఇంట్లో పోయి డ్రెస్ మార్చుకోవటం, తర్వాత అమ్మ చూసి చొక్కా ఎందుకు చినిగిందని పట్టుకొని బాధటం. ఓ అబ్బాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ గోళీలాట కోసమేగా. చిన్నప్పుడు మన సమస్తం అదేగా, అవునా? చిన్నప్పుడు కళలు కూడా వచ్చాయి, అన్ని చాలా గోళీలు గెలుచుకున్నట్టు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆడమన్నా ఆడరైంది. ఆడతారా? ఆడమంటే నిర్బంధం ఏమి లేదు, కానీ స్వచ్ఛందంగానే మానేశారు. చూడు, ఆడొచ్చు కదండి. పిల్లలప్పుడు ఏదో పిల్లతనం, తెలివి తక్కువతనంతో చేశాను. అది ఇప్పుడు ఎట్లా చేస్తాను నేను? ఏం కదా, ఒక ఆట ఆడదావరా అంటే వస్తావా? ఎవడో దిమాక్ లేదు, ఎట్లా ఆడతావరా? ఇప్పుడు పిల్లలు ఆడినప్పుడు అది నడుస్తుంది, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్ల చేష్టలు ఎట్లా చేస్తాం? ఈ మైండ్తో కంట్రోల్ కావాలి చెడుతనం అంతా. ఈ మైండ్తో కంట్రోల్ కావాలండి చెడుతనం అంతా. ఇక అక్కడ నిర్బంధం లేదు.
పాపం చేయొచ్చుగా. నేను బరి తెగించి చేయాలంటే ఆయన ఏమంటాడులే, కానీ ఎట్లా చేసేది? ఆయన సిలువలో ప్రాణం వల్ల పెట్టి చిత్రవద అనిపించింది నేను ఈ గడ్డి తినే చేష్టాలు చేయటానికే. తెలివి తక్కువ అంటే చేస్తాడు. నేను ఎట్ట చేసేది? చేసి ఎట్ట ప్రశాంతంగా ఉండేది? చచ్చే అయిపోలా సింపుల్గా. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. ఇట్లా 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 ప్రవర్తించవచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటే ఏమంటాడు, కానీ ఎట్లా చేస్తాను? ఇప్పుడేమన్నా నాకేమన్నా కాళ్ళు చేతులు కట్టేసేమో సంఖ్యలు వేసాడా? ఏంది వేసయ్యా? చెప్పాడు, వద్దురా బాబా, అది ఎందుకురా, నువ్వు అదేదో పిల్లతనంలో ఉన్నప్పుడు చేసావు, అన్ని జనుడుగా ఉన్నప్పుడు. ఇప్పుడు రక్షణలోకి వచ్చావు, నువ్వు నా సొత్తు రా బాబు, నువ్వు రారాజువే, నా బిడ్డవి, నువ్వు సింహాసనం ఎక్కాల్సిన వాడు, ఇంకా పిల్ల చేష్టలు చేస్తావు, నీకు మైండ్ ఉందా లేదా అనడు నన్ను. కాదురా, నువ్వు ఇంకా ఏమమ్మా, నువ్వు ఇంకా ఏమో చిన్నపిల్లవా ఏంది, ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా. ఏమండి, ఒక చిన్న ఈ వయసు వచ్చి కూడా ఇంకా గోలిదాట కోసం నువ్వు పోతున్నావు అనుకో, మీ ఇంటోళ్ళు సమాజం మొత్తం నిన్నేమంటారు? ఈ ఏజ్ వచ్చినా కూడా ఇంకా గోలిదాట కోసం పోయి నువ్వు తిప్పలు పడుతున్నావు అనుకో, వాటిని చూసి మురిసిపోతున్నావు అనుకో, వాటి కోసం తహతహలాడుతున్నావు అనుకో, నిన్ను మీ ఇంటోళ్ళు, వీధిలో వాళ్ళు, సమాజంలో వాళ్ళు ఏమంటారు? పాపం మనిషి పెరిగాడు కానీ మెంటల్ ఎఫెక్ట్ అండి. పాపం వాడు పర్సనాలిటీ ఉంది కానీ వాడు ఇంకా పిల్లోడేనండి. రక్షణ అనుభవంలోకి వచ్చి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఉచ్చనీచాలు తెలిసిన తర్వాత కూడా మళ్ళీ పిల్ల చేష్టల కోసం పరిగెత్తటం ఆధ్యాత్మిక మానసిక రోగంతో సమానం. ఆత్మీయం మానసిక రోగంతో సమానం. అంటే పర్సనాలిటీ ఎదిగింది కానీ ఇంకా మైండ్ మెచ్యూరిటీ రాల. ఇక్కడ ఆజ్ఞ కాదు, నీకు స్పర్శ ఇచ్చేశాడు. ఏది చేయాలో నీకు తెలుసు, ఏది చేయకూడదో నీకు తెలుసు, ఎలా ఉండాలో నీకు తెలుసు, ఎలా ఉండకూడదో నీకు తెలుసు, ఏది మాట్లాడాలో నీకు తెలుసు, ఏది మాట్లాడకూడదో నీకు తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసే ఆ గ్రహింపు నీకు ఇచ్చేశాడు దేవుడు. ఇచ్చి ఇక నువ్వు పిల్ల చేష్టాలు చేస్తావో, పెద్దగా బ్రతుకుతావో, ఎట్లా ఉంటావో చూద్దామని కనిపెట్టాడు. కొంతమంది ఇంకా పిల్ల చేష్టాలు చేస్తానే ఉన్నారు. వాళ్ళని చూసి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఇంకా డెవలప్ కాలేదని బాధపడతారు. కాబట్టి అలా ఉండొద్దు. ఎదిగిన కొడుకులాగా, ఎదిగిన కూతురులాగా పిల్ల చేష్టలు మానేసి నీతి యందు, పరిశుద్ధత యందు, భక్తి యందు తన శరీరమును పవిత్రంగా కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడాలి. ఇందులోనే ఒక చిన్న మాట ఒకటి కూడా చెప్తా. ఇందులోనే ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. స్తోత్రం. సరుకంతా అయిపోయిన తర్వాత, పైచరసాలన్నీ ఉడిగిపోయిన తర్వాత, అసలు ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాను నీకు తెలుసాయ్యా, నా తలంపుల్లో కూడా చెడు లేదయ్యా అంటే దాన్ని మనం హర్షిద్దామా? దానికి ఏమన్నా బహుమానం ఇద్దామా? దేవునికి స్తోత్రం. బలవంతుడైన వాని మీదకి బక్కోడు పోయి కొడితే నువ్వు దెబ్బతింటావు, నిన్ను ప్రేమించి వదిలేస్తున్నా పో అంటే అది ఎంత కామెడీయో. బలవంతుడి మీదకి బక్కోడు పోయి, ఇగో నేను కొడితే దెబ్బకు తెస్తావు, నువ్వు తెస్తావు కాబట్టి నిన్ను కొట్టట్లా పో. ఎవడు కొడితే ఎవడు తెస్తాడు? బలవంతుడు కొడితే బక్కోడు చేస్తాడు. కానీ బక్కోడు బలవంతుడితో అంటున్నాడు, నేను కొడితే నువ్వు చేస్తావు, అందుకే నిన్ను వదిలేస్తున్నా పో అంటే నమ్ముతారా? అదే బలవంతుడు ఆ మాట అంటే, ఒక్క దెబ్బతో వీడిని మట్టి కరిపించే దమ్ముని కూడా ఇదిగో నిన్ను వదిలేస్తున్నా పో అంటే అది గొప్పతనం. ఓకే, జవసత్వాలన్నీ అయిపోయిన తర్వాత పరిశుద్ధపు మాటలో పరిశుద్ధ 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 ప్రభువ అంటాం కాదు.
జవసత్వాలన్నీ రన్నింగ్లో ఉండగానే, పై చరసాలన్నీ సరిగా పనిచేస్తుండగానే కంట్రోల్ కావాలా. దానికి గిఫ్ట్, దానికి ఏదన్నా మెప్పు, దానికి ఏమన్నా ఘనత, దానికి ఏమన్నా గౌరవం అన్నీ అయిపోయిన తర్వాత పరిశుద్ధం గురించి మాట్లాడితే అట్ట. అన్ని లైన్లో ఉండగానే నియంత్రించుకోగలిగితే భేష్ అంటాడు ఆయన, శబాష్ అంటాడు. తన ఘటమును కాపాడుకొనుట ఎట్లో ఇరిగి ఉండుట దేవుని చిత్తం. స్తోత్రం. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పండి. తేడా పడ్డారులే అలవాట్లో పొరపాటుగా. మెలకుతున్న వాళ్ళు చూద్దాం, ఓకేనా? వీటన్నిటితో పాటు ఇప్పుడు ఇక మూలవాక్యం దగ్గరకు వస్తున్నాం. ఇప్పుడు మన ప్రసంగం స్టార్ట్ అవుతుంది. వాయమ్మ ఇప్పుడు స్టార్ట్, ఇంకెప్పటికి అయిపోతుందిరా నాయన అనుకోకండి. కొన్ని విలువైన విషయాలు చకచక మీకు అందించేసి ఇక ముగిస్తాను నేను. ఇక ఇది ఫినిషింగ్ టచ్ లాగా. స్తోత్రం. ఏమేమి దేవుని చిత్తం టూకీగా కొన్ని సంగతులు చెప్పేశాను. సార్వత్రికంగా మన ఎడల దేవుని చిత్తం ఏంటంటే జారత్వమునకు, వ్యభిచారమునకు, అక్రమ సంబంధాలకు దూరముగా పవిత్రతను కాపాడుకుంటూ యవనేచ్ఛలు ఉండగానే వాటిని అణచివేసి వాటి విషయమై జాగ్రత్త పడుతూ అవకాశాలు ఇవ్వకుండా తప్పించుకుంటూ పారిపోతూ నువ్వు వ్యవహరిస్తే ఆయన ముచ్చటపడే అవకాశం ఉంది, మురిసిపోయే అవకాశం ఉంది. చెడుగుని ఇంత అసహించుకొని దాని నుంచి నా బిడ్డ ఎట్లా పారిపోతున్నాడంటే ఇది నా స్వభావం అని మురిసిపోతాడు ఆయన. స్తోత్రం. యేసయ్య చెడుగు ఏమైనా పరిగెత్తాడు ఎప్పుడన్నా? కొంతమంది తండ్రులకి ఒక్క మాట వినబడితే భలే ఆనందం, తల్లులకు కూడా. అమ్మాయిని చూశాను, అబ్బో అచ్చం డిటో నీలానే ఉందిగా, ఆ నడక అంతే ఉంది, ఆ నవ్వు అంతే ఉంది, ఆ ముఖం అంతే ఉంది, అసలు ఏం మార్పు లేదు. ఆ నీలాగా ప్రేమించటము, ఆ పలకరించటము, ఆ చిరునవ్వు అసలు అంతా నిన్ను చూసినట్టే ఉంది, అసలు నీ నోట ఊడిపడ్డట్టు ఉందిగా అంటే అమ్మ ఎట్ట ఫీల్ అయ్యిద్ది? అవునా అన్నాడు. లోపల ఎంత ఆనందంగా ఉంటుందో. తండ్రికి కూడా అంతే. అయ్యా అబ్బాయి అనుకుంటాగా, అబ్బో అంత నీలానే ఉన్నాడుగా, నడక, నవ్వు, ఆ వ్యవహారం అంతా నిన్ను చూసినట్టే ఉంది. ఆ పలకరింపు కానీ, అలా మంచితనం కానీ, ఆ ప్రేమ చూపడం కానీ అంతా అసలు అంతా బాగుంది, నీలానే ఉన్నాడంటే తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుంది. తన పోలికలు తన బిడ్డకు వచ్చినాయని ఇతరులు ఆ విషయాన్ని ప్రశంసించి మాట్లాడుతున్నప్పుడు తండ్రికి ఒక చెప్పసఖ్యంగానే ఆనందం ఉంటుంది లోపల. అనుభవించినోడు తెలిసింది అది. స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలియపోయినా నేను చెబుతా కాబట్టి మీకు అర్థమైంది, ఏం వర్రీ కావద్దు. యేసయ్యకి కూడా అంతే, తండ్రికి కూడా అంతే. పరిశుద్ధత విషయం నీకున్న రోషం, పవిత్ర జీవితం కొరకు నీకున్న ఆరాటం ఆయన చూసినప్పుడు నీలో వ్యక్తమయ్యే తన వ్యక్తతలను బట్టి ఆయన ఆనందపడతాడు. జాలి పడేటప్పుడు తన పోలిక చూసుకుంటాడు. ఎదుటి వాళ్ళని కనికరించేటప్పుడు నువ్వు నా మనసులో వీడిది అనుకుంటాడు ఆయన. చూడు కఠినంగా పోయాడు అని చూడు నా బిడ్డ, వాడు నాకు తెలుసు, వాడి మనసు మెత్తడిది, నాలాంటిది. మన దృష్టికి వచ్చిందంటే మాత్రం కఠినంగా పోడో ఏదో ఒకటి చేసే పోతాడు హెల్ప్. అట్లా అట్లా ప్రేమ చూపే విషయంలో నా స్వభావమే, నాలాంటి మనసే. దయ చూపే విషయంలో పోనీలే, క్షమించే విషయంలో పోనీలే, అనుకునే విషయంలో. కొంతమంది తప్పులు చూసి చూడనట్టుగా చూసి కూడా వాళ్ళు బుద్ధిహీనమైన క్రియలు చేసి నీ ఎడల పొరపాటుగా వ్యవహరిస్తే అవి చూసి కూడా ఏం ఎరగనట్టుగా వ్యవహరించటం, అది కూడా ఆయన పోలికే. ఆ అజ్ఞాన దినములను, అజ్ఞాన కాలములను చూసి కూడా చూడనట్టు ఉన్నాడంట. నా లక్షణమే. ఏమైనా అర్థమవుతుందా? హింసలాగుందా? ఎంతమందికి అర్థమవుతుందమ్మా? అర్థమైతేనే చేతులు ఎత్తండి మహారాజులారా. అర్థం అవుతుందిగా? వందనాలు.
ఆయన చూసుకొని మురిసిపోతాడు. క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు మరల నాకు ప్రసవ వేదన కలుగుతుందన్నాడు గలతీయులకు రాస్తూ పౌలు మహనీయుడు. ఆ పోలికల్లో, ఆ స్వభావ లక్షణాల్లో పరిశుద్ధతను ప్రేమించే లక్షణం కూడా ఒకటి. కాబట్టి పరిశుద్ధంగా బతకాలి, చెడుతనాన్ని వదిలేయాలి, తప్పుడు వ్యవహారాలకు దూరంగా ఉండాలి, అక్రమ సంబంధాలని, విచ్చలవిడి జీవితాన్ని విసర్జించాలి. రహస్య జీవితంలో అర్థమైందా? అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది. రహస్యంలో హేయమైన వాటిని చూడరాదు. నీకే రెడ్ క్లిప్పింగ్ కొడుతుంటుంది. ఏయ్ తప్పు తప్పు ఏయ్ అంటుంటుంది లోపల హృదయం, మనసాక్షి. సమర్థించుకుంటావో, అసహించుకొని ముఖం తిప్పుకుంటావో, ఏం చేస్తావో కనిపెడుతుంటాడు ఆయన. కాబట్టి పరిశుద్ధత యందు, నీతి యందు ప్రతి ఒక్కడు తన ఘటమును అనగా తన దేహమును కాపాడుకోవాలి అన్నా. మన దేహం కేవలం నిష్ప్రయోజనం అన్నా, మన ఆత్మ దేవాలయం అన్నా. మన శరీరం శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పాడా లేదా? అసలు ఈ నిష్ప్రయోజనమైన దాంతో ఏం చేస్తే ఏమన్నా అంటాడు ఒక మేధావి. నేను చెబుతున్నా, సజీవ యాగముగా మీ ఆత్మలను సమర్పించమన్నాడా, మీ శరీరాలు సమర్పించమన్నాడా? రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, అది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం సమర్పించమన్నాడమ్మా? శరీరాలని, ఆత్మల్ని కాదు, శరీరాలని. శరీరంలో ప్రాణం, ఆత్మ రెండు ఉంటాయి. తర్వాత ఆత్మ దేవాలయం అన్నాడా, దేహం దేవాలయం అన్నాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16, 6:19. 3:16, 6:19 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అట్లాగూ జస్ట్ పేజీ తిప్పు, 6:19 చదువు. మీ మీ దేహము దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అదుగదుగో దేహము దేవాలయం అన్నాడు ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకొని ఇప్పుడు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో. నేత్రాలని పవిత్రంగా కాపాడుకోవాలి, నాలుక, నోరు పవిత్రంగా కాపాడుకోవాలి, చేతలు పవిత్రంగా కాపాడుకోవాలి, నడతలు పవిత్రంగా కాపాడుకోవాలి. దానికోసం నీ కృషి ఉండాలి. అది కూడా ఎలా? ఎదిగిన పెద్దలాగా, బలవంతం చేతగాక, నిండు మనసుతో చేయకుండా కాళ్ళు చేతులు నన్నేం కట్టేలా యేసయ్యా వద్దు అని చెప్పాడు. నీకోసం ప్రాణం పెట్టాను, ఈ పనులు చేయటానికి కాదు, వద్దన్నాడు. ఇంత తెలిసి నేను ఎట్లా చేసేది? చండాలంగా, చిచి నేను చేయను అనేసేయి. అర్థమైందా? అట్లా సులువుగా ఆ భారాన్ని తొలగించు. అందకుండా తప్పించుకో, పాపానికి కాపాడుకో పవిత్రతని. ముసల్తనం అయినాక పరిశుద్ధ మాటలు కాదు, సరుకున్నప్పుడే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహాన్ని సాధన చేయి. అభిషేకం దేవుడు ఇస్తాడు, గెలుస్తావు, నిలబెడతాడు ఆయన. హల్లెలూయా.